వరల్డ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఏఐ చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది. బట్ మనమేంట్రా అంటే డైలీ ఇన్స్టాగ్రామ్లో మన ఫ్రెండ్స్ షేర్ చేసిన రీల్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మనకున్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఆ టైం వేస్ట్ చేసే పర్సన్ అండి నీకున్న వాల్యుబుల్ టైంని యూటిలైజ్ చేసుకునే పర్సన్గా మారి ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో అంతకన్నా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలనుకొని బట్ దానికోసం ఒక మంచి రోడ్ మ్యాప్లో ఎదుగుతుంటే దిస్ ఈజ్ ద వీడియో ఫర్ యూ. ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐని కంప్లీట్గా ఎలా నేర్చుకోవాలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అండ్ ఫస్ట్ పార్ట్లో మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అండ్ రియల్ వరల్డ్లో జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ ఏంటి అంటే తెలుసుకుందాం. అండ్ సెకండ్ మనం ఈ జనరేటివ్ ఏఐలో ఏమేమి నేర్చుకోవాలి అండ్ వాటికి రీసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అట్ లాస్ట్ వీ విల్ కంక్లూడ్ దిస్ వీడియో. సో ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే మై నేమ్ ఇస్ సరే అండ్ ఐమ్ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ టైర్ 3 కాలేజ్. మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ అండ్ సమ్ మోటివేషనల్ స్టఫ్ ఉంటుంది. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరేటివ్ ఏఐ అనేది ఏఐలో ఒక సబ్ డొమైన్ అండ్ ఈ జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని మనం ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్లో లేని కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఆ కంటెంట్ మేబీ ఒక వీడియో స్క్రిప్ట్ అవ్వచ్చు, ఒక ఫోటో అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక వీడియో కూడా అవ్వచ్చు. అండ్ ఇలాంటి కంటెంట్ని మనం ఇచ్చి జస్ట్ ఒక ప్రాంప్ట్తో క్రియేట్ చేసేదాన్ని జనరేటివ్ ఏఐ అని అంటారు. అండ్ ఈ జనరేటివ్ ఏఐకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేసే చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, అడోబీ ఫైర్ఫ్లై అండ్ మన రీసెంట్గా వచ్చిన డీప్సీక్ కూడా ఈ జనరేటివ్ ఏఐకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐని నేర్చుకోవాలని మీకు ఏమేమి స్కిల్స్ కావాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీకు లీనియర్ ఆల్జీబ్రా అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగుండాలి. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. వన్స్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ యూజింగ్ పైథాన్ నేర్చుకోండి. వన్స్ డిఎస్సీని కూడా మీరు మాస్టర్ చేశాక మీరు ఫేమస్ పైథాన్ లైబ్రరీస్ అయిన నంపై, పాండా అండ్ మ్యాథ్ప్లాట్లిబ్ వీటిని మీరు బాగా నేర్చుకోవాలి అండ్ వీటిని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. వన్స్ వీటిని కంప్లీట్ చేశాక మీరు మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అయిన సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ మీరు బాగా నేర్చుకోవాలి. అండ్ ఇవి అయిపోయాక మీరు డీప్ లెర్నింగ్లో బేసిక్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇవి ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్. వీటికి మీరు అరౌండ్ 1 to 2 months టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. అండ్ ఈ సెకండ్ స్టెప్లో మీరు డీప్ లెర్నింగ్నే కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకుంటారు. మీరు పైటార్చ్ ఆర్ టెన్సర్ఫ్లో ఏదో ఒక లైబ్రరీని మీరు బాగా నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు డీప్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి, జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ గురించి, ఆటో ఎన్కోడర్స్ అండ్ వేరియేషనల్ ఎన్కోడర్స్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. అండ్ తెలుసుకోవడమే కాదు వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అండ్ వీటిని మీరు ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి వీటి గురించి కూడా మీరు బాగా తెలుసుకోవాలి. అండ్ ఇవి నేర్చుకోవడానికి మీరు స్పెండ్ చేయాల్సిన టైం వచ్చేసరికి 2 to 3 months. అండ్ ఇప్పుడు మనం స్టెప్ 3లోకి వెళ్ళబోతున్నాం. ఈ థర్డ్ స్టెప్లో మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ వీటిలో మీరు అటెన్షన్ మెకానిజమ్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి బాగా తెలుసుకోవాలి. అండ్ ఆల్సో మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని మీరు ఎలా ఫైన్ ట్యూనింగ్ చేయాలి అండ్ ఆల్సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ వీటితో పాటు మీరు పారామీటర్ ఎఫిషియెంట్ ట్యూనింగ్ అండ్ వాటిలో మెథడ్స్ని నేర్చుకోవాలి. అండ్ వీటికి మీరు హార్డ్లీ 2 to 3 months టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం స్టెప్ 4లోకి వెళ్ళిపోతున్నాం. ఈ స్టెప్లో మీరు ఫైన్ ట్యూనింగ్ అండ్ కస్టమ్ మోడల్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. కస్టమ్ మోడల్ ట్రైనింగ్ అంటే మీరే ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకొని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద మీరే ఒక మోడల్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ మోడల్ ట్రైనింగ్ కూడా ఒక స్పెసిఫిక్ డేటా సెట్ మాత్రం మీరు యూజ్ చేయాలి. వన్స్ మీరు ఆ మోడల్ని తయారు చేశాక దాన్ని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కస్టమ్ ఏఐ మోడల్ ట్రైనింగ్ చేయడం వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీకు మీరే ఒక ఏఐ మోడల్ని తయారు చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఆ ఏఐ మోడల్ని ట్యూన్ చేయడం కూడా మీకు వచ్చింది. అండ్ దీనికి మీరు స్పెండ్ చేయాల్సిన టైం వచ్చేసరికి 2 to 3 months. అండ్ మన 5th స్టెప్ వచ్చేసరికి ఏఐ మోడల్ డిప్లాయ్మెంట్. అండ్ ఈ స్టెప్లో మీరు ట్రైన్ చేసిన ఏఐ మోడల్స్ని డిప్లాయ్ చేయడం నేర్చుకుంటారు. అండ్ ఈ డిప్లాయ్మెంట్కి మీరు డాకర్ ఆర్ క్యూబర్నెటిస్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏఐ మోడల్ డిప్లాయ్మెంట్కి మీరు హార్డ్లీ 1 to 2 months తీసుకుంటే సరిపోతుంది. వన్స్ ఇవన్నీ మీరు మాస్టర్ చేశాక మీరు ఓన్గా మీరు ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఐ చాట్ బాట్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏఐ ఇమేజ్ జనరేటర్ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఒక ఏఐ కోడ్ జనరేటర్ని క్రియేట్ చేయొచ్చు. వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేశాక మీ రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ని పెట్టుకుంటే మీ రెజ్యూమ్కి మంచి వెయిట్ యాడ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా వెదర్ ఇట్ ఈస్ వీడియో ఎడిటింగ్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా మీరు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మేము ముందుకు వస్తుంటాను. సో వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.